హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము సర్చింగ్ని స్టార్ట్ చేసాం కదా, అండ్ ఈ వీడియోలో మనము దాన్ని కొంచెం ఎలాబొరేట్గా చూద్దాము అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అనేది కూడా చూద్దాము. బట్ బిఫోర్ దట్, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు డైరెక్ట్గా ఈ వీడియో చూసుంటే, లాస్ట్ వీడియోలో నేను థియరిటికల్ ఆస్పెక్ట్లో లీనియర్ సెర్చ్ అంటే ఏంటి అండ్ బైనరీ సెర్చ్ అంటే ఏంటి అనేది కవర్ చేశాను. సో ఒక్కసారి ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియో చూడు, ఓకే? బట్ బిఫోర్ దట్ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కొన్ని కామెంట్స్లో ఏంటంటే లైక్ నోట్స్ చెప్పండి, లైక్ నోట్స్ కూడా చూపించచ్చు కదా, సో బెటర్గా అండర్స్టాండ్ అవ్విద్ది అని లైక్ కామెంట్స్ లాగా వస్తుంది. నోట్స్ చూపించడం వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వాట్ ఎవర్ నేను ఓవరాల్గా చెప్తున్నానో అది నీకు కీ స్టేట్మెంట్స్ కింద నేను రిప్రజెంట్ చేయగలను. బట్ నాకు నుండి ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఈ పర్స్పెక్టివ్ లైక్ వాట్ ఎవర్ ద నోట్ సిస్టమ్ అనేది ఉందో, అంటే నేను కొన్ని మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ చూపిస్తే అది నువ్వు నీ నోట్స్లో కాపీ చేసుకోవడము, సో ఈ ఆస్పెక్ట్లో ఉండొద్దు. ఈ ఆస్పెక్ట్ నుండి కొంచెం బయటికి రావడానికి ట్రై చేసి, ఎందుకంటే నా పర్స్పెక్టివ్లో నోట్స్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఏదన్నా కానీ ఏ సబ్జెక్ట్ అన్నా కానీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ లేదా అందులో ఒక టాపిక్ గురించి నోట్స్ ఇన్ ద సెన్స్ అంటే నా వ్యూలో ఏంటంటే నాకు ఆ టాపిక్ ఎంత అర్థమైంది అంటే ఒక పర్టికులర్ స్టేట్మెంట్ గురించి చెప్తున్నా కానీ లేదా ఒక పర్టికులర్ టాపిక్ గురించి చెప్తున్నా, లేదా ఇఫ్ ఇన్ కేస్ బైనరీ సెర్చ్ తీసుకో, అంటే ఆ బైనరీ సెర్చ్ అనే టెర్మినాలజీస్ ఒక పర్సన్ చెప్పినప్పుడు లైక్ అది నాకు ఎలా కన్వే అయింది, ఆ కన్వే అయిన దాన్ని నేను రాసుకుంటా. సో నేను ఇలా చేసేవాడిని వెన్ ఎవర్ లైక్ నేను స్టార్ట్ చేశాను ఈ కోడింగ్ ఆస్పెక్ట్లో కాదు, ఏ సబ్జెక్ట్ అన్నా కానీ లైక్ నేనేంటంటే నాకు ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ లేదా ఆ పర్టికులర్ టాపిక్ నాకు ఎలా రీచ్ అయింది, నేను ఎలా అర్థం చేసుకుంటున్నా, నా ఓన్ వేలో నేను నోట్స్ మేక్ చేసుకున్నామని. సో నువ్వు కూడా ఇలానే 90% ఆఫ్ ద టైం ఇలానే రాయడానికి ట్రై చేయి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా స్టేట్మెంట్ చెప్తున్నా, సో ఆ స్టేట్మెంట్ నువ్వు అఫీషియల్ డెఫినేషన్ ఏంటి, ఈ పర్స్పెక్టివ్లో నేను రాసుకుందాము అనేలా ఉండద్దు. ఇదేమి ఎగ్జామ్లో క్వశ్చన్ కాదు కదా, నేను ఒకటి చెప్పంగానే నువ్వు అఫీషియల్ డెఫినేషన్ నీ బుక్లో రాయాలి సో దట్ అప్పుడే నీకు నాలెడ్జ్ వస్తుంది అనుకోవడానికి, అంతే కదా. ఏదన్నా చెప్పినప్పుడు అది కేవలం నీకు ఎలా రీచ్ అయింది, సో నీ ఓన్ వర్డ్స్లో కేవలం నీ ఓన్ వర్డ్స్లో రాసుకోవడానికి ట్రై చేయి. అది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, డెఫినెట్గా చెప్తున్నా, ఎందుకంటే అది నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యా కూడా అట్లాంటివి. ఓకే, సో బట్ ఎండ్ ఆఫ్ ద డేస్ లైక్ డెఫినెట్గా నేను నోట్స్ ఇన్ ద సెన్స్ లైక్ వాట్ ఎవర్ ఇప్పటిదాకా ఏదైనా చెప్పుకున్నామో అది జస్ట్ వర్డ్స్ రూపంలో ప్రాపర్ స్టేట్మెంట్స్ వేలో నేను చూపిస్తాను అండ్ అవి రాసుకో. బట్ నా నుండి ఇచ్చే సజెషన్ అయితే అది నీ ఓన్ వర్డ్స్లో నీకు ఈ పర్టికులర్ టాపిక్ ఎలా అర్థమైంది అనేది నీ ఓన్ వర్డ్స్లో రాసుకో. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది, అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ వీడియోలో ఒకసారి మనం ఏమేమి చూసాము అనేది ఒకసారి ఓవరాల్గా అనేది ర్యాప్ చేసేద్దాము. బేసిక్గా మనం 2 సర్చింగ్ మెథడ్స్ నేర్చుకున్నాం, ఒకటి లీనియర్ సెర్చ్, ఇంకోటి బైనరీ సెర్చ్. సో అసలు ఈ లీనియర్ సెర్చ్ని మనం ఎప్పుడు అప్లై చేయాలి, బైనరీ సెర్చ్ని మనం ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. లీనియర్ సెర్చ్ అనేది వర్క్స్ ఆన్ ఎనీ డేటా, ఇట్ కెన్ బి సార్టెడ్ ఆర్ అన్సార్టెడ్. నాకు సార్టెడ్ అంటే వర్డ్ తెలీదు, ఫైన్. అంటే లీనియర్ సెర్చ్ని బ్లైండ్గా ఇఫ్ ఇన్ కేస్ ఒక డేటా ఉంది, ఆ డేటాలో లైక్ హోల్ కలెక్షన్ ఆఫ్ డేటా వాట్ ఎవర్, సింపుల్గా మనం అరేస్ మీద చేస్తున్నాం కాబట్టి అరేస్ అనుకో. ఇఫ్ ఇన్ కేస్ ఒక అరేస్ ఉంటే ఆ అరేలో ఒక డేటా నాకు కావాలి అంటే సింపుల్గా ఏదన్నా ఒక థింగ్ సెర్చ్ చేయాలి అంటే బ్లైండ్గా మనం లీనియర్ సెర్చ్ వాడేయచ్చు. ఎందుకు, అసలు డేటా అది ఆర్డర్ మేనర్లో ఉందా లేకపోతే అన్ఆర్డర్లో ఉందా అనేది డజంట్ మ్యాటర్, దానికి బ్లైండ్గా అప్లై చేయొచ్చు. కానీ బైనరీ సెర్చ్ అలా కాదు. బైనరీ సెర్చ్కి డేటా రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ఏంటి, బైనరీ సెర్చ్లో డేటా లైక్ వాట్ ఎవర్ ద డేటా అది ఆర్డర్ మెయింటైనింగ్ చేయాలి. ఏ ఆర్డరు, సార్టెడ్ ఆర్డరా, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ గురించి చెప్తున్నానా, కాదు. స్టిల్ నీకు ఇదే అనిపిస్తుంది అంటే నువ్వు నా లాస్ట్ వీడియో చూడలేదు, ఒకసారి ఇలా వీడియో చూడు. సో ఆర్డర్ అంటే లైక్ ఇక్కడ ఆర్డర్ మీనింగ్ ఏంటి, డేటా నీడ్ నాట్ బి లైక్ ఇన్ ది సార్టెడ్ ఆర్డర్, లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్ కానీ. ఆర్డర్ ఇన్ ద సెన్స్, ఈస్ దేర్ ఎనీ ప్యాటర్న్, డూ వీ హ్యావ్ ఎనీ ప్యాటర్న్, సో దట్ rather applying blindly linear search, like మనము ఏదన్నా పర్టికులర్ క్వశ్చనింగ్తో
రిమైనింగ్ సార్ట్ ఆఫ్ డేటాని రిమూవ్ చేయగలమా, అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ డేటాని రిమూవ్ చేయగలమా. ఈ ప్యాటర్న్స్ లో అంటే ఇలాంటి డేటా అనేది ఈ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ లో ఉంటే ఒక సర్టెన్ ఆర్డర్ ఉంటే అలాంటప్పుడు మనం బైనరీ సెర్చ్ ని అప్లై చేయొచ్చు. ఓకే, సి డేటా షుడ్ బి ఇన్ ఆర్డర్డ్ మేనర్ ఆర్ ప్యాటర్న్స్ షుడ్ బి దేర్. ఓకే, నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఈ అల్గోరిథమిక్ టైప్ వచ్చేసి బ్లైండ్ గా మనము సీక్వెన్షియల్ సెర్చ్ అంటాము. అండ్ ఈ అల్గోరిథము ఏ కేటగిరీ కింద వస్తుంది అంటే డివైడ్ అండ్ కాన్కర్. అదేంటి ఇప్పటిదాకా అసలు ఈ వర్డ్ నేను వినలేదు అని అంటే, బేసిక్ గా ఇప్పటిదాకా మనము 2 థింగ్స్ చూసాము. ఏంటిది, ఒకటి డిఎస్ అనే పార్ట్, ఇంకోటి అల్గోరిథం అనే పార్ట్. అవునా కదా? సో ఈ డిఎస్ అనే పార్ట్ లో మనం ఇప్పటిదాకా చూసింది ఏంటి, అరేస్. అండ్ ఈ అల్గోరిథమిక్ పార్ట్ లో మనం చూసింది ఏంటి, సర్చింగ్ టెక్నిక్. సర్చింగ్ అల్గోరిథమ్స్ అయినా మనం ఇప్పుడు చూసింది ఏం చూసాము, ఒకటి లీనియర్, ఇంకోటి బైనరీ. సో లీనియర్ కమ్స్ లైక్ బ్రూట్ ఫోర్స్ లాంటిది, సో అది వదిలేసి, అది విచ్ ఈస్ ఆబ్వియస్ గా కాబట్టి. సో మరి ఈ బైనరీ సెర్చ్, ఈ అల్గోరిథమ్స్ అంటే ఏంటంటే, మన హోల్ అల్గోరిథం కాన్సెప్ట్ బేసిక్ గా 3 మేజర్ కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఏంటంటే అవి, ఫస్ట్ డివైడ్ అండ్ కాన్కర్ టెక్నిక్స్, అండ్ సెకండ్ వచ్చేసి గ్రీడీ టెక్నిక్స్, బేసిక్ గ్రీడీ అప్రోచ్ అనొచ్చు, గ్రీడీ టెక్నిక్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా గ్రీడీ అల్గోరిథమ్స్ అను. థర్డ్ వచ్చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్. అదేంటి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనే డేటా స్ట్రక్చర్ కాదంటే కాదు, అదొక జస్ట్ అల్గోరిథమ్స్ మాత్రమే. సో ఏంటివి ఎక్కువ మేజర్ గా ఫోకస్ చేయొద్దు, ఇప్పుడు నీకు అర్థం కాదు కూడా. సో బట్ సింపుల్ గా చెప్పాలి అంటే, డివైడ్ అండ్ కాన్కర్ లో మెథడ్స్ ఎలా ఉంటాయి అంటే డివైడ్ అండ్ కాన్కర్ లో ఉన్న అల్గోరిథమిక్ థింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ ని మనము సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకుంటాము. ఓకే, చంక్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకుంటాము. ఇలా డివైడ్ చేసుకొని అక్కడున్న ఈచ్ ఆఫ్ సింపుల్ గా డివైడ్ చేసుకున్న ఈ చంక్స్ ని, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కంబైన్ చేసుకుంటాము. ఇలా కంబైన్ చేసుకుంటా ఒక పెద్ద ప్రాబ్లమ్ ని ఇలా చంక్స్ గా డివైడ్ చేసుకుని సాల్వ్ చేస్తాం అనమాట. సో ఏదన్నా ఒక పర్టికులర్ ప్రాబ్లము ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ ని వాడి చేస్తే, అంటే ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ ని వాడి చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే అలాంటి ప్రాబ్లమ్స్ ని మనము డివైడ్ అండ్ కాన్కర్ కేటగిరీలో పెడతాము. ఓకే, అండ్ ఈ కేటగిరీలో ఉన్న ప్రాబ్లమే, లైక్ ఈ కేటగిరీ నుంచి వచ్చిందే మనకి బైనరీ సెర్చ్. ఎలా, బైనరీ సెర్చ్ లో లాస్ట్ వీడియోలో మనం చేసింది ఏంటి, ఒక పర్టికులర్ క్వశ్చన్ అడిగి ఇక్కడ హాఫ్ ఆఫ్ ద డేటాని రిమూవ్ చేసాము. లైక్ సింపుల్ గా చెప్పాలి అంటే డివైడ్ చేసుకుంటా ఉన్నామా మన ప్రాబ్లమ్ ని సబ్ ప్రాబ్లమ్స్ కింద, లైక్ డివైడ్ చేస్తూ ఒక పర్టికులర్ దానికి వచ్చాము. మరి ఇక్కడ బేసిక్ గా సింపుల్ గా చెప్పాలంటే బైనరీ సెర్చ్ లో మనకు ఉండేది డివిజన్ కాన్సెప్టే, కాన్కర్ కాన్సెప్ట్ ఉండదు. ఓకే, కాన్కర్ అంటే ఏంటంటే, సబ్ ప్రాబ్లం అయిన తర్వాత చంక్ ఆఫ్ డేటా డివిజన్ అయిన తర్వాత కలిపేటప్పుడు ఏం చేయాలి అనేది కాన్కర్ లో రాస్తాం అనమాట. బట్ బైనరీ సెర్చ్ వచ్చేసరికి ఏంటంటే కాన్కర్ అనే టెక్నిక్ వాడక్కర్లేదు, ఓన్లీ డివిజన్ అనే టెక్నిక్ వాడతాం. బట్ స్టిల్ ఇట్ రిసైడ్స్ ఇన్ ఏమంటారు, డివైడ్ అండ్ కాన్కర్ లోనే ఉంటుంది. ఓకే, అందుకే బైనరీ సెర్చ్ కూడా డివైడ్ అండ్ కాన్కర్ టెక్నిక్ కిందే వస్తుంది. ఓకే, సో ఇందుకే ఇక్కడ డివైడ్ అండ్ కాన్కర్ అని రాసాము. సో నెక్స్ట్ మరి ఈ గ్రీడీ అప్రోచెస్ అంటే ఎలా ఉంటాయి, పేరులోనే ఉంది గ్రీడీ అంటే దానికి ఏ కాడికి షార్ట్ కట్స్ కావాలన్నమాట. షార్ట్ కట్స్ తో మనం ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. ఎలాంటి షార్ట్ కట్స్, ఏదన్నా కోడ్ హాఫే రాస్తామా, ఇట్లాంటి షార్ట్ కట్స్ కాదు. షార్ట్ కట్స్ అంటే బ్రూట్ ఫోర్స్ గా మొత్తాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం తెలివిగా, కొంచెం టాక్టిక్ తో, బ్లైండ్ గా కాకుండా తెలివిగా వెళ్తాం అనమాట. ఇక్కడ ఓన్లీ నెసెసరీగా షార్ట్ కట్స్ తో నేనేమైనా తెప్పగలమా, షార్ట్ కట్స్ తో ఏమైనా చేయగలమా, ఇలాంటి కేటగిరీస్ అన్ని ఇందులో వస్తాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలిస్తే నాప్సాక్ ప్రాబ్లం ఈ కేటగిరీలో ఉంటుంది. అండ్ 0/1 నాప్సాక్ ప్రాబ్లం కాదు, ఇంకో నాప్సాక్ ప్రాబ్లం. సో ఓకే, అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నీకు తెలియకపోతే ఫైన్. బట్ సింపుల్ గా గ్రీడీ అప్రోచెస్ అంటే ఏంటంటే,
తెలివిగా షార్ట్ కట్స్తో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ని గ్రీడీ అప్రోచ్ అంటాము. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్. ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే రికర్షన్లో ఏదన్నా సబ్ ప్రాబ్లమ్స్ ఓవర్లాప్ అయ్యి స్టిల్ బ్లైండ్గా నువ్వు చేస్తున్నావా, అలాంటిగా బ్లైండ్గా చేసే బదులు డివైడ్ అండ్ కాన్కర్ టెక్నిక్స్ని వాడితే నువ్వు టైం సేవ్ చేసుకోవచ్చు. సో ఇలాగ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని డివైడ్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లో పెడతాం. సో సింపుల్ గా యాజ్ ఆఫ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అల్గోరిథం అన్నా ఇట్ కెన్ బి సార్టింగ్, సర్చింగ్ అండ్ ఫ్యూచర్ లో చెప్పే గ్రాఫ్ అల్గోరిథమ్స్ కానీ వాట్ ఎవర్ ద అల్గోరిథమ్స్ అంటే డిఎస్ కానిది. మరి ఇక్కడ డిఎస్ కానిది అంటే ఏంటి? సి అరేస్ అనేది ఒక డేటా స్ట్రక్చర్, లింక్ లిస్ట్ ఒక డేటా స్ట్రక్చర్, స్టాక్ ఒక డేటా స్ట్రక్చర్, క్యూబ్ ఒక డేటా స్ట్రక్చర్, ట్రీస్ ఒక డేటా స్ట్రక్చర్, గ్రాఫ్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఓకే, అంటే ఇవి డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చెప్పేది. క్లియర్గా ఇది డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలని మాత్రమే చెప్పింది. ఆ డేటాలో అంటే ఇక్కడ ఏ డేటా స్ట్రక్చర్ అనేది తీసుకో, ఆ డేటా స్ట్రక్చర్లో ఎలాంటి అల్గోరిథమ్స్ వాడుతున్నావు మన పర్టికులర్ ప్రాబ్లంకి అనేది అల్గోరిథమ్స్. ఇందులో నువ్వు ఏదైనా అల్గోరిథం వాడి చేస్తే అది డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే టెక్నిక్ వాడి చేసుంటావు. కాబట్టి మెజారిటీగా మనకున్న అల్గోరిథమ్స్ని ఇలా 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తారు. ఓకే, అండ్ ఇప్పుడు అరేస్ చెప్పుకున్నాం మనము. అరేస్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. అందులో సెర్చ్ చేయాలి అంటే అల్గోరిథంని వాడావు. ఈ అల్గోరిథము డివైడ్ అండ్ కాన్కర్లో ఉన్న బైనరీ సెర్చ్ని వాడాము. అంటే సింపుల్గా బైనరీ సెర్చ్ అనే టెక్నిక్ డివైడ్ అండ్ కాన్కర్కి సంబంధించిన ఆస్పెక్ట్లో ఉంటుంది. ఓకే, సో ఇలా అనమాట ఓవరాల్గా డిఎస్ఏ అంటే సింపుల్గా చెప్పాలంటే. అంటే అల్గోరిథమ్స్ మనకి ఫిక్స్డ్గా ఉంటాయి. ఏ డేటా స్ట్రక్చర్ మీద వాడాలి అనేది మనం డిసైడ్ చేస్తాము. ఆ డేటా స్ట్రక్చర్ నిజంగా ఆ అల్గోరిథంకి ఫిట్టా, ప్రాపర్గా ఉంటుందా లేదా అనేది మనం డిసైడ్ చేయాలన్నమాట. సో సింపుల్గా బైనరీ సెర్చ్ అనేది డివైడ్ అండ్ కాన్కర్ కింద వస్తుంది. మరి ఇప్పుడు దీని ఎఫిషియన్సీ ఎంత చూడు. లీనియర్ సెర్చ్ ఆబ్వియస్గా లీనియర్గా బ్లైండ్గా వెళ్ళే సెర్చింగ్ కాబట్టి అది మరి ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది? స్లోగానైనా లార్జ్ డేటా సెట్ తీసుకుంటే. మరి బైనరీ సెర్చ్ ఎలా ఉంటుంది? ఫాస్ట్గా ఉంటుంది. అంతే కదా, ఆల్రెడీ చూసాం కదా ఎందుకు ఫాస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడు, బెస్ట్ కేస్ ఏమయ్యిద్ది లీనియర్ సెర్చ్లో బిగ్ ఆఫ్ వన్. ఎందుకు? ఎందుకంటే స్టార్టింగ్లోనే ఎలిమెంట్ ఉండొచ్చు. మరి ఇక్కడ కూడా అంతే. ఎందుకు? నువ్వు ఫస్ట్ మిడ్ ఎలిమెంట్ చెక్ చేస్తున్నావు కదా, ఆ మిడ్ ఎలిమెంటే నా డేటా అవ్వచ్చు, మనం హోల్గా రిటర్న్ చేస్తున్నాము. మరి ఇక్కడ వర్స్ట్ కేసులో ఏమవుద్ది? బిగ్ ఆఫ్ వన్, అవునా కదా? ఎందుకు? ఇఫ్ ఇన్ కేస్ ఆ డేటానే ఎగ్జిస్టెన్స్లో లేకపోతే హోల్ డేటాని చెక్ చేయాలా, కానీ ఇక్కడ హోల్ డేటాని చెక్ చేయాలా? అక్కర్లా. ఎందుకు? లాగిన్ టైమ్స్ కంపారిజనే చేస్తాం కాబట్టి లాగిన్ టైమ్స్లో తెలిసిపోయింది. కాబట్టి వర్స్ట్ కేసు ఇక్కడ బిగ్ ఆఫ్ లాగిన్. ఓకే, మరి ఇక్కడ సర్చింగ్ ప్రాసెస్ ఏంటి? చెక్ ఈచ్ ఎలిమెంట్ 1 by 1, అవునా కాదా? మరి ఇక్కడ డివైడ్ అరే ఇంటూ హాఫ్స్ అండ్ చెక్ కండిషన్. అంటే కండిషన్ని చెక్ చేసి దాని మీద ఎంటైర్ డేటాని హాఫ్ ఆఫ్ చంక్స్ కింద తీసేస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఎలాంటప్పుడు వాడుకోవచ్చు? స్మాలర్ డేటాకి మన డేటా ఇప్పుడు చిన్న డేటా సెట్స్కి స్మాల్ డేటాకి అసలు నాకు డేటా ఎలా ఉండిద్దో నాకు చెప్పలేదు అని అంటే మేబీ అది ఆర్డర్లో ఉండొచ్చు, ఆర్డర్లో లేకపోవచ్చు. ఇలాంటి డెసిషన్స్ అంటే డేటా ఎలా ఉండిద్ది అనేది నాకు తెలియకపోతే నువ్వు డేటా లీనియర్ సెర్చ్ వాడచ్చు. ఇఫ్ ఇన్ కేస్ డేటా ఎలా ఉంది అనేది నాకు తెలిస్తే ఇఫ్ ఇన్ కేస్ ఆర్డర్లో ఉంది అని అంటే ఆ ఆర్డర్ అనే ప్యాటర్న్కి బైనరీ సెర్చ్ ఫీజిబుల్ అయితే అప్పుడు నువ్వు బైనరీ సెర్చ్ వాడుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఒక చిన్న లాస్ట్ పాయింట్ ఏంటంటే దీని మీద ఫోకస్ చేద్దాం ఒక్కసారి. బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ అనే దాని మీద. అండ్ క్లియర్గా అయ్యాను, మళ్ళీ ముందే చెప్తున్నా, క్లియర్గా అయ్యాను. బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్, లీనియర్, బైనరీ. ఆన్సర్ నువ్వు చెప్పు, క్వశ్చన్ నేను వేస్తా. వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ టు సర్చ్ అన్ ఎలిమెంట్ యూజింగ్ లీనియర్ సెర్చ్ అన్నాను. ఇప్పుడు ఏం చేస్తావు? వర్స్ట్ కేసు ఎన్నేనా?
వాట్ ఈస్ ద సర్చింగ్ టైం కాంప్లెక్సిటీ యూజింగ్ బైనరీ సెర్చ్ అన్న ఎంత అంటావు? లాగన్ అంటావు. తప్పు. ఎందుకు? నేను ముందే చెప్పా క్లియర్గా. నేనేం అడుగుతాను ఈయనన్నా, నేనేమన్నా వాట్ ఈస్ ద సర్చింగ్ టైం కాంప్లెక్సిటీ యూజింగ్ బైనరీ సెర్చ్ అన్న. లైక్ వాట్ ఈస్ ద లైక్ యా బైనరీ సెర్చ్ వాడితే టైం కాంప్లెక్సిటీ ఎంత అన్నా. అంతేగాని అసలు నా డేటా నిజంగా సార్టెడ్ అయ్యిందా లేదా అని చెప్పానా? నేను నీకు చెప్పానా నా డేటా సార్టెడ్ అయ్యి ఉంది అని? మరి లాగిన్ అని ఎట్లా అంటావు? అసలు బైనరీ సెర్చ్ అక్కడ అప్లై అయ్యిద్దో లేదో ముందు అడగాల నన్ను. క్వశ్చన్స్ క్లియర్గా అడగడం నేర్చుకో ఇక నుండైనా. అండ్ ఈవెన్ నువ్వు ఇంటర్వ్యూలో ఫేస్ చేసినప్పుడు కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా కానీ వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ అంటే గుడ్డిగా లాగిన్ అనకు. ఎందుకు? అసలు వాడిచ్చే ఎరేసు ఫస్ట్ అది ఎరేనా కాదా చెప్పలా, అసలు ఏ డేటా స్ట్రక్చర్ చెప్పలా. సరే బ్లైండ్ అసంప్షన్ మినిమం ఎరే అనుకుందాము. ఎందుకు? దాని తర్వాత ఆ ఎరేలో ఆ డేటా సార్టెడా కాదా అనేది కూడా చెప్పలా. నువ్వు బ్లైండ్గా వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ అనగానే లాగిన్ అని ఎలా అంటావు? దేనికి అప్లై చేస్తున్నా బైనరీ సెర్చ్? అసలు ఎరేస్కి అప్లై చేస్తున్నానా, లింక్ లిస్ట్కి అప్లై లింక్ లిస్ట్కి అప్లై చేస్తే ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్సిటీ వచ్చింది, అది తర్వాత చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నా ఎరేస్ మీద ఉన్నాం కాబట్టి ఎరేసే ఫిక్స్ అవుదాము. ఎరేస్ కన్ఫర్మేషన్ అని తెలిసింది. అసలు ఎరేసే ఓకే, మరి లోపల డేటా ఎలా ఉంది నువ్వు చూసావా? వాడు చెప్పాడా? చెప్పలా. మరి గుడ్డిగా నువ్వు లాగిన్ అని ఎలా అంటున్నావు? చెప్పకు లాగిన్ అని చెప్పద్దు. కన్ఫర్మేషన్ తెలుసుకో. వన్స్ వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ అనేది ఏ డేటా స్ట్రక్చర్? ఫస్ట్ నువ్వు అడగాల్సిన క్వశ్చన్, తెలివిగా అడగాల్సిన క్వశ్చన్ ఏ డేటా స్ట్రక్చర్. దాని తర్వాత ఆ డేటా స్ట్రక్చర్లో నా డేటా ఎలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ డేటా సార్టెడ్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ డేటాలో ఒక ప్యాటర్న్ ఉంటే, బట్ ప్యాటర్న్స్ అని ఇక్కడ కన్ఫ్యూజ్ చేయను నిన్ను. ఇఫ్ ఇన్ కేస్ డేటా సార్టెడ్ అయ్యి ఉంటే అప్పుడు చెప్పు ఎస్ దానికి బైనరీ సెర్చ్ పాసిబుల్ అయ్యిద్ది కాబట్టి అక్కడ నా వర్స్ట్ కేసు లాగిన్ అయ్యిద్ది. సో ఇప్పుడు నా బైనరీ సర్చింగ్ టైం కాంప్లెక్సిటీని వాడితే లాగిన్. ఈ కన్ఫర్మేషన్ పెట్టుకో. నిజంగా నువ్వు ఇలా చెప్తే మాత్రం నిజంగా ఆ ఇంటర్వ్యూకి ఓకే, వీడు బ్లైండ్గా వెళ్ళట్లా, నిజంగానే వాడికి పర్పస్ తెలుసు, ఎందుకు వాడుతున్నాడో తెలుసు. గుడ్డి కలిసి ఎందుకు? బైనరీ సెర్చ్ అనేది ఒక అల్గోరిథం. అది డేటా స్ట్రక్చర్కి ఆ ఉన్న డేటా ఎలాంటిది అని తెలిస్తేనే అప్లై చేయగలవు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరి బెస్ట్ కేస్ ఎంత? బిగ్ ఆఫ్ 1 ఫైన్. ఎందుకు? డేటా డజంట్ మ్యాటర్ ఇక్కడ మనకి. అసలు ఎలా ఉంది ఏంటి అనేది మనం చెప్పలేము. మరి బైనరీ సెర్చ్లో లైక్ వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్, లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ కేస్ ఇన్ టైం యూజింగ్ బైనరీ సెర్చ్ అన్న. మరి ఎప్పుడు బిగ్ ఆఫ్ 1 చెప్తావా? తప్పు. ఎందుకు? మళ్ళా చెప్తున్నా క్లియర్గా విను. బైనరీ సెర్చ్ అనేది ఒక అల్గోరిథం, ఒక సర్చింగ్ టెక్నిక్. అదొక సర్చింగ్ టెక్నిక్. ఈ సర్చింగ్ టెక్నిక్ని ఏ ప్రాబ్లంకి వాడుతున్నావు అనేది క్రూషియల్. నువ్వు లాస్ట్ వీడియో చూస్తే మెన్ అండ్ ఇక్కడ ఉమెన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము. అక్కడ ఎవ్రీ కేసు లాగిన్ అయింది. బెస్ట్ కేసు లేదు, వర్స్ట్ కేసు లేదు. అక్కడ ఎవ్రీ కేసు లాగిన్ అయింది. అదే బైనరీ సెర్చ్ ఒక అల్గోరిథంని, అంటే బైనరీ సెర్చ్ ఒక సర్చింగ్ టెక్నిక్ని సార్టెడ్గా ఉన్న అరేలో వాడితే అప్పుడు బెస్ట్ కేసు ఒకటైంది, అప్పుడు వర్స్ట్ కేసు లాగిన్ అయింది. మరి బ్లైండ్గా నువ్వు వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ ఇన్ బెస్ట్ కేస్ అని అంటే బిగ్ ఆఫ్ 1 అని ఎలా చెప్తావు? తప్పు. అది కూడా తప్పే. ఇది ఎందుకు ఇక్కడ రాశాను అంటే జనరలైజ్డ్గా బైనరీ సెర్చ్ అనగానే బ్లైండ్గా ఎరే సార్టెడ్లో ఉంది అనుకొని ఇది రాశా. కానీ నీకు ఎవడు చెప్పాడు బైనరీ లైక్ నీకు ఇచ్చే డేటా సార్టెడ్లో ఉందా లేదా అనేది? అసలు నీకు ఎవడు చెప్పాడు నేను అడిగిన సార్టింగ్ టెక్నిక్ ఓన్లీ సార్టెడ్ డేటాకే వాడుతున్నానని? నేను సర్చ్ చేయాలి. ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ గర్ల్ని సర్చ్ చేయాలి. మరి అప్పుడేం చెప్తావు? నేను క్వశ్చన్లో ఏమడిగా? నేను కన్ఫ్యూజ్ చేయాలి. ఆ క్వశ్చన్ ప్రాపర్గానే అడిగా. వాట్ ఈస్ ద సర్చింగ్ టైం, లైక్ బైనరీ సెర్చ్ వాడితే సర్చింగ్ టైం ఎంత? ఈ సర్చింగ్ టైం ఎంత అన్నా కానీ సార్టెడ్లో ఉన్న ఎలిమెంట్ సర్చ్నా, ఫస్ట్ ఉమెన్ సర్చ్ చేసేది లేదా లైక్ ఫస్ట్ గర్ల్ సర్చ్ చేసే టైం అని చెప్పానా? అసలు ప్రాబ్లం స్టేట్మెంటే చెప్పకుండా నువ్వు అదేదో యూనివర్సల్ ఫ్యాక్ట్ లాగా బైనరీ సెర్చ్ ఈస్ మెంట్ టు బి సర్చింగ్ ఎ సార్టెడ్ అరే అనుకొని నువ్వు చెప్తే తప్పు కదా.
ఇలాంటి వాటి నుండి బయటికి రా, అలా ఉండద్దు. సో అది కాదు. ఓకే, సో మళ్ళా వన్ మోర్, ఒక లాస్ట్ టైం ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను, మళ్ళా క్లియర్గా విను. ఓకే, లీనియర్ సెర్చ్ లో బెస్ట్ కేస్ ఎంత? బిగ్ ఆఫ్ 1. ఎందుకు లీనియర్ సెర్చ్ అనేది ఆ సర్చింగ్ డేటా అనేది ఆర్డర్ ని డజంట్ మ్యాటర్. అది డేటా సార్టెడ్ లో ఉందా, సార్టెడ్ లో లేదా, ప్యాటర్న్స్ ఉందా, ప్యాటర్న్ లేదా అనేది చెక్ చేయదు. అది బ్లైండ్ గా కావాల్సింది హిట్ అయితే హిట్ అయిపోయింది. అది ఏ ప్రాబ్లం కన్నా, ఎలాంటి ప్రాబ్లం కన్నా, ఈవెన్ ఫీమేల్ కూడా అంతే. ఫస్ట్ మెయిల్ రాగానే మనం రిటర్న్ చేసేస్తాం, ఫస్ట్ మెయిల్ అంటే రిటర్న్ చేసేస్తాం. అండ్ ఇక్కడ వర్స్ట్ కేసులు ఎంత? వర్స్ట్ గా ఎవరు లేకపోతే నేను దాటి వెళ్ళిపోవాలి, నేను ఇచ్చిన సర్చింగ్ దాటి వెళ్ళిపోవాలి అంటే బిగ్ ఆఫ్ ఎన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా. ఇంటర్నల్ గా డేటా చూడను. మరి ఇక్కడంతా, ఇక్కడంతా ఇప్పుడు అడుగుతున్నా చూడు, ఇప్పుడు ప్రాపర్ గా అడుగుతా. నీకు ఇచ్చిన ఎరే సార్టెడ్ అయితే దానికి బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చా అని చెప్తే అప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? సార్టెడ్ డేటాలో టైం బైనరీ సెర్చ్ అప్లై చేస్తే టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ అన్ను. సార్టెడ్ డేటాలో బైనరీ సెర్చ్ అప్లై చేస్తే వర్స్ట్ కేసులు ఎంత వచ్చింది? లాగ్ ఎన్. ఇలా క్లియర్ గా ఉంచుకో, నీ బ్రెయిన్ ని క్లియర్ గా ఉంచుకో. అవతలోడు ఏం అడిగాడు అనేది ప్రాపర్ గా విను, దానికి రియాక్ట్ అవ్వు. ఓకే, అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. నీకు ఒక అరే ఇస్తే అది సార్టెడ్ లో ఉంటే దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత? ఇప్పుడు నువ్వు చెప్పాలి బిగ్ ఆఫ్ లాగ్ అని. ఎందుకంటే నేను నీకు ఒక డేటా సార్టెడ్ లో ఉంది అని చెప్పా. అది లైక్ బై డిఫాల్ట్ ఈ కన్వర్సేషన్ వరకు అరే అనుకుందాము. నీకు ఒక సార్టెడ్ అరే ఉందని చెప్పాను, అందులో ఒక ఎలిమెంట్ సెర్చ్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు నువ్వు అడగకూడదు లీనియర్ సెర్చ్ లో చెప్పనా, బైనరీ సెర్చ్ లో చెప్పనా అని. ఎందుకంటే ఎవరికన్నా బెస్ట్ అల్గోరిథం కావాలి, ఎవరికన్నా బెస్ట్ అల్గోరిథం మాత్రమే చెప్పాలి. నువ్వు ఇప్పుడు అని క్వశ్చన్ అడగకూడదు. సార్ సార్టెడ్ అరే అన్నారు, సెర్చ్ చేయమన్నారు, మరి లీనియర్ లో బెస్ట్ కేస్ కావాలా, లీనియర్ లో వర్స్ట్ కేస్ కావాలా, బైనరీ సెర్చ్ లో బెస్ట్ కేసా, బైనరీ సెర్చ్ లో వర్స్ట్ కేసా నువ్వు అడగకూడదు. ఎందుకంటే ఎవడడిగినా వాడికి బెస్ట్ అల్గోరిథం కావాలి, అందులో వర్స్ట్ కేస్ కావాలి. బెస్ట్ అల్గోరిథంలో వర్స్ట్ కేసే కావాలి. ఇప్పుడు ఈ రెండిట్లో సార్టెడ్ అరే అంటే అందులో సర్చ్ చేయాలి అని అంటే డెఫినెట్ గా ఈ రెండిట్లో ఏది అప్లై చేయొచ్చు? రెండు అప్లై చేయొచ్చు. కానీ ఇందులో ఉన్న బెస్ట్ అల్గోరిథం ఏంటి? బైనరీ సెర్చ్. ఆ బైనరీ సెర్చ్ వర్స్ట్ కేసులో ఎలా పర్ఫామ్ చేసింది ఈ పర్టికులర్ ప్రాబ్లం కి? లాగిన్. కాబట్టి లాగిన్ అని చెప్పాలి, అంతేగాని బిగ్ ఆఫ్ అన్నది చెప్పకూడదు. ఓకే, ఈ పాయింట్స్ అనేది చాలా క్రూషియల్. ఒక ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడన్నా కానీ ఈ మినిమం క్లారిటీని మెయింటైన్ చేయి. క్వశ్చన్ ప్రాపర్ గా విను. వాడు చెప్పిన క్వశ్చన్ ప్రకారం ఎలాంటి థాట్స్ ని, ఎలాంటి ఎజంప్షన్ ని నేను ఎజంప్షన్ చేసుకోవాలి, దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇది ప్రాక్టీస్ చేయి. ఇది నువ్వు గాని ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్తే డెఫినెట్ గా వాడు ఇంప్రెస్ అవుతాడు. ఓకే, ఎందుకు? అట్లీస్ట్ వీడికి బేస్ థింకింగ్ ఉంది, బేస్డ్ గా లైక్ లాజికల్ గా ఆలోచిస్తున్నాడు, అంతేగాని బ్లైండ్ గా చెప్పట్లేదు అని నిజంగా రియలైజ్ అవుతాడు. ఓకే, అండ్ లాస్ట్ టైం ఇంకొకసారి ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అ సర్చింగ్? సార్టెడ్ అరే ఇచ్చాను, సర్చ్ చేయమన్నాను, టైం కాంప్లెక్సిటీ ఎంత? లాగిన్ అని చెప్తావా? అండ్ ఇది కూడా తప్పే. ఎందుకు? ఇంకొంచెం డీప్ గా వెళ్తే నేను చెప్పిన వర్డ్స్ ఏంటి? సార్టెడ్ అరే, ఓకే, అందులో సర్చ్ చేయమన్నా, ఓకే. బెస్ట్ అల్గా అదేంటి తప్పంటావు? ఇప్పుడే కదా నాకు నేర్పించావు, సార్టెడ్ అరే అని చెప్పావు, అందులో సర్చ్ చేయమని చెప్పావు, సార్టెడ్ ఉంది, సర్చ్ ఉంది, అది ఎరే అని కూడా చెప్పావు. ఓకే, ఇందులో బెస్ట్ ఉన్నది ఏంటి? ఇది బైనరీ సెర్చ్, అందులో వర్స్ట్ కేసు లాగిన్, అదే కదా ఇక్కడ నేర్పించావు, మళ్ళా తప్పంటే ఇక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఉంది. ఏంటి? సార్టెడ్ అరే అన్నా, సర్చింగ్ అని చెప్పా, నువ్వు బైనరీ సెర్చ్ అని చెప్పావు, నైస్, బైనరీ సెర్చ్ ఎంత? లాగిన్ అని చెప్పావు. కానీ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని నేను చెప్పానా?
చెప్పలా. లాగ్ ఎన్ అని ఎలా వాడతావు? వాట్ ఇఫ్ టోటల్ n క్యూబ్ ఎలిమెంట్స్ ఉంటే, వాట్ ఇఫ్ n పవర్ 10 ఎలిమెంట్స్ ఉంటే, వాట్ ఇఫ్ 2 to the power of n ఎలిమెంట్స్ ఉంటే, వాట్ ఇఫ్ లాగ్ n ఎలిమెంట్సే ఉంటే అప్పుడేమైంది? n ఎలిమెంట్స్ ఉంటే, ఒక అరేలో n ఎలిమెంట్స్ ఉంటే, అది సార్టెడ్ అయి ఉంటే, అది అరే అయితే అందులో సర్చింగ్ ని అప్లై చేస్తే, అందులో బెస్ట్ అల్గోరిథం అప్లై చేస్తే, అందులో వర్స్ట్ కేసు లాగ్ n అయ్యిద్ది. ఎందుకు? ఇక్కడ బెస్ట్ అల్గోరిథంలో మనము బైనరీ సెర్చ్ ని వాడుతున్నాము. n ఎలిమెంట్స్ ఉంటే లాగ్ n అయ్యిద్ది, n ఎలిమెంట్స్ ఉంటే లాగ్ n అయ్యిద్ది. అండ్ ఇక్కడ వాట్ ఇఫ్ లాగ్ n ఎలిమెంట్స్ అనే చెప్పాను, మిగతాదంతా సేమ్. అప్పుడు ఇక్కడ ఏమైంది? n బదులు లాగ్ n అని చెప్పాలి. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? లాగ్ n కాదు, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అక్కడ n అంతతో రీప్లేస్ చెయ్యి. ఓకే, ఇలాంటి క్రూషియల్ పాయింట్స్ అనేది చాలా మంది మిస్ అవుతారు. బ్లైండ్ గా ఓకే వర్స్ట్ గా చెప్పేద్దాము, ఎలా ఉంటే మనకెందుకు అని అనుకుంటారు. ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ ని నువ్వు ఇంత డీటెయిల్ గా అనలైజ్ చేయడం నేర్చుకో. అట్లీస్ట్ మినిమం బేసిక్ అయినా ఉంచుకో. ఇలాంటి మినిమం థాట్స్ ఉంటేనే ఫ్యూచర్ లో నీకు క్లారిటీగా అర్థమైంది. ఓకే, ఒక క్వశ్చన్ ని ఎలా రియాక్ట్ అవ్వాలనేది తెలుసుకో. సింపుల్ సర్చింగ్ కే ఎన్ని ఎలిమెంట్స్, అది సార్టెడా కాదా, అది ఎరేనా కాదా, అంటే డేటా స్ట్రక్చర్ ఏంటి, అది అందులో ఉన్న డేటా ఎలా ఉంది, దాని తర్వాత ఆ అల్గోరిథం ఏంటి, అందులో ఎలాంటి అల్గోరిథం అప్లై చేస్తున్నావు, అందులో వర్స్ట్ కేస్ ఏంటి, ఇన్ని ఇంపాక్ట్ చేస్తాయి ఒక పర్టికులర్ దానికి టైం కాంప్లెక్సిటీ చెప్పాలి అంటే. ఓకే, అండ్ ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. మనం ఐడియల్ సెర్చ్ లో కూడా ఇదంతా చేసాము. అండ్ ఇప్పుడు మనము ఆల్మోస్ట్ థియరిటికల్ వేలో, కాన్సెప్చువల్ థియరిటికల్ వేనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓవరాల్ గా మనం బైనరీ సర్చింగ్ కాన్సెప్ట్ అని కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనము ఇప్పటిదాకా చెప్పుకున్న కాన్సెప్ట్ అండ్ ఎంత కాన్సెప్ట్ అయినా కోడింగ్ ఇంప్లిమెంట్ చేయకపోతే అది ట్రాష్ లో ఉన్నట్టే, అప్పటిదాకా నువ్వు ఉన్నది ట్రాష్ లో పెట్టేసినట్టే. ఓకే, అండ్ ఇప్పుడు మనం కోడింగ్ లో ఇంప్లిమెంటేషన్ దాన్ని చూద్దాము, అండ్ దెన్ కంపారిజన్ చేద్దాము. ఇప్పుడు మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది క్లియర్ గా చూద్దాము. ఓకే, ఎగ్జాంపుల్ తో ఆన్ ద గోలో దీన్ని మనము డీబగ్ చేస్తూ కోడ్ రాద్దాము, సో దట్ నీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లాస్ట్ లో మనం ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ స్టార్ట్ అనే దగ్గర, ఎండ్ అనే దగ్గర ఒకటి పాయింట్ చేస్తున్నాం, అవునా కాదా? అంటే స్టార్ట్ అనేది ఇనీషియల్ గా 0 ఉండాలి, ఎండ్ అనేది వాట్ ఎవర్ ద నంబరింగ్ ఇది 1 2 3 4 5 6 7 8 అంటే ఎండ్ ఇక్కడ 8 అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? నేను మిడ్ అనే వాల్యూకి పాయింట్ చేయాలా, మిడిల్ అనే వాల్యూకి పాయింట్ చేయాలి, సో దట్ డేటా సార్టెడ్ లో ఉండడం వల్ల ఒకే ఒక ప్రాపర్ క్వశ్చనింగ్ తో ఆ రెస్ట్ ఆఫ్ ద హాఫ్ ఇట్ కెన్ బి ఎనీ ఆఫ్, ఇట్ కెన్ బి లెఫ్ట్ పార్ట్ ఆర్ ఇట్ కెన్ బి రైట్ పార్ట్, దీన్ని మనం హోల్ డేటా టర్మినేట్ చేసా. మరి ఇక్కడ మిడ్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు చూడు. మిడ్ అంటే ఎండ్ ప్లస్ స్టార్ట్ బై 2 అని చేయొచ్చా? అంతేనా? అంటే 8/2 విచ్ ఈస్ 4. అంటే నా మిడ్ వచ్చేసి ఇక్కడైనా పాయింట్ చేసేది, అవునా కాదా? మరి ఇక్కడ ఇదంతా వెతకడానికి నేను వెతకాల్సిన ఒక వాల్యూ ఉండాలా. సో యాజ్ ఆఫ్ నౌ మనం దాన్ని 31 అనుకుందాము. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఇక్కడ దాకా మనం ఇంప్లిమెంట్ చేసి ట్రై చేద్దాము. ఫస్ట్ ఇప్పుడు చూడు, నాకు ఒక స్టార్ట్ వాల్యూ కావాలి అండ్ దెన్ ఎండ్ వాల్యూ కావాలి. ఏంటిది ఎండ్ వాల్యూ? నమ్స్ డాట్ లెంత్ -1 దాకా. ఎందుకు? 0 బేస్ ఇండెక్స్ అరే కాబట్టి, విచ్ ఈస్ ఆబ్వియస్. ఈ ప్రాసెస్ ఎప్పటిదాకా చేయాలి అనేది తీసేయి, కానీ ప్రతి స్టార్ట్ ఎండ్ అప్డేషన్ కి నేను ప్రతిసారి నా మిడ్ చేంజ్ చేయాల్సి వస్తుందా, అవునా కాదా? ఫైన్, ఇనీషియల్ గా ఇక్కడ నాకు మిడ్ కూడా కావాలి. ఏంటిది? స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2 అని. ఓకే, ఇప్పుడు నా మిడ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాపర్ మిడ్ వాల్యూ
అంటే ఇక్కడున్న మిడ్ వాల్యూ విచ్ ఎవర్ ద 55 ఇది గ్రేటర్ దాన్ నా వాల్యూ అయితే, ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ అయితే దాని మీనింగ్ ఏంటి చూడు. యా, బట్ బిఫోర్ దట్ మనం ఏం చెక్ చేయాలి చెప్పు. ఫస్ట్ అక్కడున్న మిడ్ వాల్యూ నా వాల్యూకి ఈక్వలా కాదా అని చెక్ చేయాలి. నా వాల్యూకి ఈక్వల్ అయితే బ్లైండ్గా నేను ఆ వాట్ ఎవర్ ద కరెంట్ పొజిషన్ లైక్ మిడ్ ఉందో ఆ మిడ్ యొక్క ఇండెక్స్ నేను రిటర్న్ చేసేయచ్చా? ఎందుకు? ఎండ్ ఆఫ్ ద డే నాకు ఆ నెంబర్ కావాలా, ఆ నెంబర్ ఉన్న ఇండెక్స్ కావాలా? ఈ ఇండెక్స్ కావాలి. ఎందుకు? నెంబర్ ఉందో లేదా మనకి దేనికి, లైక్ నెంబర్ ఉందో లేదో అనేది కావాలి. కానీ ఆ నెంబర్ ఉందో లేదా అనే దానికన్నా అది ఏ ఇండెక్స్లో ఉందని తెలిస్తే ఆ ఇండెక్స్ ద్వారా నెంబర్ని కూడా యాక్సెస్ చేయొచ్చు కదా. సో మనము ఆ ఇండెక్స్ రిటర్న్ చేసేలాగా డిజైన్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం? వన్స్ ఇదంతా రాగానే if whatever the nums of mid greater than value అయితే సారీ ఈక్వల్స్ టు వాల్యూ అయితే ఇక్కడ మన వాల్యూని వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఆ వాల్యూని కూడా మనమే పాస్ చేయాలా. ఏ వాల్యూని వెతకాలనుకుంటున్నావు అనేది. సో నమ్స్తో పాటు మనం ఆ వాల్యూని కూడా పాస్ చేద్దాము. సో దట్ లైక్ ఏది సెర్చ్ చేయాలనేది వాడే ఇచ్చినట్టు. అండ్ దెన్ ఇక్కడ వాల్యూని పెడతాము. ఇక్కడ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే నా అల్గోరిథం అయిపోయింది ఇక, లైక్ వాట్ ఎవర్ ఐ నీడ్ టు సెర్చ్ అది అయిపోయింది కదా. సో డైరెక్ట్గా మిడ్ అని రిటర్న్ చేస్తున్నా, ఫంక్షన్ టెర్మినేట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ఏంటి అనేది చూద్దాము. బట్ బిఫోర్ దట్ ఇక్కడ మనం ఏం రాసాము? స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2 అంతేనా మిడ్కి. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ స్టార్ట్ ఎండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది ప్లస్ ఇది అయితే ఓకే, బట్ వాట్ ఇఫ్ సమ్హౌ ఒక కేసులో స్టార్ట్ ఇక్కడ ఎండ్ ఇక్కడికి వెళ్ళింది అంటే ఇప్పుడు ఎంత అయింది? 7 + 8 అయింది, అవునా కదా? అంటే లాస్ట్ 2 అనేది ఈ మిగతా అన్నిటి నంబర్ల కన్నా పెద్ద నంబర్లైనా ఉండేది. సో ఇక్కడ ఏమయ్యే ఛాన్స్ ఉందంటే ఇది చిన్నరే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ లేటర్గా లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు పెద్ద పెద్ద ఎర్రర్స్ ఇస్తారు. సో లాస్ట్ 2లో ఉన్న డైరెక్ట్గా నువ్వు ఎస్ ప్లస్ ఈ స్టార్ట్ ప్లస్ ఎన్ చేయడం వల్ల ఇంటీజర్ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. విచ్ ఈజ్ ఆబ్వియస్గా కదా. ఇంటీజర్కి ఒక లిమిట్ ఉండిద్ది, దాని హోల్డ్ డేటా లైక్ దాన్ని హోల్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ ఇంటీజర్లో అట్ మ్యాక్స్ ఉన్న -1 అండ్ అట్ మ్యాక్స్ ఉన్నది చేస్తే ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల అది దాని కెపాసిటీ దాటిపోయింది కదా. సో ఇలా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మనము స్టార్ట్ ప్లస్ ఎండ్ కాకుండా మనం ఏం చేస్తాము అంటే స్టార్ట్ ప్లస్ ఎండ్ మైనస్ స్టార్ట్ బై 2 చేస్తున్నాము. ఇదేంటి కొత్తగా ఉంది? ఒకసారి ఏంటో చూద్దాం. నేను రాసింది సింపుల్గా ఇంతేనా? అంటే దీన్ని సింపుల్గా నేను 2s + e - s/2 కింద రాయచ్చా? అంటే ఇది సింపుల్గా s + e/2 నేనా? అంటే ఇక్కడ ఏదైతే రాసామో ఎండ్ ఆఫ్ ద డే అది కనిపించేస్తుంటే ఇది ఒకటే అవుతుందా? అంటే సింపుల్గా మరి నేను దీన్ని యూజ్ చేసుకోనా? ఎందుకు? చూడు ఇక్కడ ఏమవుతుంది, ఎండ్లో నుండి స్టార్ట్ని తీసేస్తున్నావు. ఈవెన్ ఎట్ మ్యాక్స్ డేటా తీసుకున్నా 8 - 7 సబ్ట్రాక్షన్ అవుతుంది. సబ్ట్రాక్షన్ అయితే ఓవర్ఫ్లో ఎట్లా అవుద్ది అంటే ఓవర్ఫ్లో అవ్వటల్లా. అంటే లాస్ట్గా ఉండే హెవీ నెంబర్స్ తీసుకున్నా కానీ అందులోనే డేటాని సబ్ట్రాక్ట్ చేస్తున్నావు అంటే లీస్ట్ డేటా వస్తుంది, దానికి స్టార్ట్గా అప్లై చేస్తున్నావు కాబట్టి ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సే లేదు. ఓకే, డైరెక్ట్గా ఎండ్ని సబ్ట్రాక్ట్ చేయడం వల్ల లైక్ ఎండ్ని యాడ్ చేయడం వల్ల ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఈ ఎన్ మైనస్ స్టార్ట్ చేస్తున్నావు, దానికి మళ్ళీ స్టార్టింగ్ యాడ్ చేస్తున్నావు. సో డెఫినెట్గా అది విత్ ఇన్ ద బౌండ్స్లోనే ఉంటుంది. కాబట్టి మనము సేఫ్ సైడ్గా ఉండడానికి మిడ్ క్యాలిక్యులేషన్ అనే దానికి స్టార్ట్ ప్లస్ ఎండ్ వాడము. బట్ మీకు అంత కంఫర్టబుల్గా లేదు అని అనిపిస్తే మాత్రము స్టార్ట్ ప్లస్ n/2 వాడు. కానీ ఖచ్చితంగా లీడ్ కోడ్లో ఏదో ఒక ప్రాబ్లంలో స్టక్ అయి ఉంటావు. నీకు అర్థం కాదు ఎక్కడ స్టక్ అయ్యాను, కోడ్ అంతా కరెక్ట్గానే ఉందనుకుంటే, బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రిజాల్వ్ చేస్తే అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే అది ఇంటీజర్ ఓవర్ఫ్లో అవడం వల్ల ఆ క్వశ్చన్ ఆగిపోయిందని. సో టు బీ సేఫ్ సైడ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ట్ ప్లస్ n - s/2. ఓకే, సో ఇప్పుడు మరి మన అప్డేటెడ్ వర్షన్ రాసేద్దామా? ఇప్పుడు ఏంటి, స్టార్ట్ ప్లస్ n - start/2. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే అంటే ఐదర్ నా ఉన్న ఆ మిడ్ నెంబరు గ్రేటర్ కానీ స్మాలర్ కానీ అవ్వాలి, అంతేనా? సో ఫస్ట్
నేను యాక్సెస్ చేసిన మిడ్ ఆఫ్ నంబరు గ్రేటర్ దాన్ కరెంట్ వాల్యూ అయితే ఇక్కడ ఈక్వల్ ట్యాకిల్ చేయగలరు. ఎందుకు ఈక్వల్ అయ్యింటే నాకు దొరికేసింది కదా నంబరు. దొరకలేదు అంటే దాని మీనింగ్ ఏంటి, అయితే పెద్దది కానీ చిన్నది కానీ అయ్యినట్టు. అంటే ఇప్పుడు చూడు ఇక్కడ 55 లైక్ వాట్ ఎవర్ ద అరేలో ఉన్న నెంబరు గ్రేటర్ దాన్ వాల్యూనా, అవును. అయితే దాని మీనింగ్ ఏంటి చెప్పు, ఖచ్చితంగా వాట్ ఎవర్ ద డేటా టువర్డ్స్ ఇట్స్ రైట్ సైడ్ అది డెఫినెట్ గా మిగతా నెంబర్లన్నీ పెద్దదయ్యేదా. మరి అలాంటప్పుడు ఇటు సైడ్ ఎతకడము, ఇటు సైడ్ సర్చ్ చేయడం అనేది నెససరియా, అక్కర్లా, బ్లైండ్ గా వెళ్ళొద్దు. అదే కదా బైనరీ సెర్చ్ అంటే. ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను నా ఎండ్ని కాస్త నెక్స్ట్ సెక్షన్ సెర్చ్ కి మిడ్ +1 కి పాయింట్ చేయొచ్చా, లైక్ మిడ్ -1 కి పాయింట్ చేయొచ్చా. ఎందుకు నేను మిడ్ కూడా పాయింట్ చేయను, ఎందుకంటే ఆ మిడ్ కూడా ఈక్వల్ కాదు కదా, లైక్ అంతకన్నా తక్కువ లేదు కదా. అంటే ఇప్పుడు నా ఎండ్ది ఇలా వస్తుందా, అండ్ ఆబ్వియస్ గా మిడ్ లో ఉన్న కంటెంట్ ఇదే ఉంటుంది కాబట్టి ఇలా ఉంచుదాము. సో ఇంతేనా కాదా, అంటే ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ నా డేటా గ్రేటర్ అయితే నా ఎండ్ని నేను మిడ్ -1 చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే రెండు ఆప్షన్ కదా, ఇదే పెద్దది లేకపోతే చిన్నది. ఇఫ్ ఇన్ కేస్ పెద్దది కాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి, ఓకే వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ దిస్ సైడ్ ఆఫ్ ద డేటా డెఫినెట్ గా మిగతా వాటిలో కన్నా చిన్నది. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ ఈ కేస్ కాకపోతే అంటే సింపుల్ గా నేనేమంటున్నాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడే ఉంది, సపోజ్ నా ఈ 31 కాస్త 128 అనుకుందాము, లైక్ ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ కి ఎల్స్ కేస్ రాయడానికి. సో 55 గ్రేటర్ దాన్ 128 కాదు అంటే ఈ హోల్ డేటాను సర్చ్ చేయడం వేస్ట్ కదా. అప్పుడేం చేయాలి చూడు, ఇక్కడున్న ఎస్ అని ఈ మిడ్ కి పక్కనున్న దానికి పాయింట్ చేసేలాగా నేను పెట్టుకోవచ్చా, ఆ ఇండెక్స్ కి ఎందుకు ఈ మిడ్ కూడా నెసెసరీ కాదు, ఎందుకంటే ఇదే తక్కువ అంటే డేటా సార్టెడ్ లో ఉండడం వల్ల ఇటు సైడ్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో డెఫినెట్ గా నేను అప్పుడు స్టార్ట్ ప్లస్ ఇది చేయొచ్చు కదా. సో ఈ ఎల్స్ కేసులో ఏం రాస్తాము, స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ +1 అని రాస్తాము. ఓకే, అంటే ఇప్పుడు విల్ స్టిక్ టు దిస్ లైక్ 128 కే స్టిక్, 31 కే స్టిక్ అవుదాము. సో ఇలా ఉంది అనుకుందాం. బట్ సి లైక్ ఇఫ్ ఎల్స్ కేసెస్ రెండు వర్క్ అయిపోయి రెండు రాసేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి, ఇలా నా ఎండ్కి పాయింట్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను మళ్ళా మిడ్ని కంప్లీట్ చేయాలా, ఎందుకు నా ఇప్పుడు ఇందాకడున్న మిడ్ ఇక్కడికి చేసింది కానీ నాకు ఇప్పుడు అప్డేటెడ్ మిడ్ కావాలి. ఎలా వస్తుందో చూద్దాం. చూడు ఇప్పుడు స్టార్టింగ్ 0నే ఎండ్ కాస్త 3కి అయ్యింది, అవునా కాదా. అంటే ఇప్పుడు మరి మిడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సి వన్స్ ఇది అప్డేట్ అయిన తర్వాత కూడా నేను మిడ్ క్యాలిక్యులేట్ చేయాలా. అంటే ఇనీషియల్ గా నా మిడ్ ఎక్కడ పెట్టా, బయట పెట్టా. మరి ఇప్పుడు కంప్లీట్ అవుతుందా లేదా, అవ్వట్లా. మనకు మిడ్ ఎప్పుడు కావాలి, అరే స్టార్ట్ ఎండ్ అప్డేట్ అయిన ప్రతిసారి కావాలి, అంటే నాకు ఆ నెంబర్ దొరకన ప్రతిసారి కావాలి, అంటే వైల్లో ఉన్న ప్రతిసారి కావాలి అని. ఇందుకే ప్రతిసారి కావాలి కాబట్టి వైల్ లోపల పెడతా. ఓకే, అంటే ఇప్పుడు ప్రతిసారి ఈ స్టార్ట్ ఎండ్ ఆబ్వియస్ గా అప్డేట్ అవుతాయి కాబట్టి ఏది అప్డేట్ అవుతుంది తీసేసాయి. బట్ డెఫినెట్ గా ఒకటైతే అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ అయిన కంప్యూటేషన్ అయినా వచ్చేది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూద్దాం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. నెక్స్ట్ స్టార్ట్ అంటే ఇప్పుడు నాకు 0 ప్లస్ ఎండ్ ఎంత 3 మైనస్ స్టార్ట్ బై 2 ఎంత 0 అంటే సింపుల్ గా తీసేసాయి 3/2 అవుతుంది. 3/2 ఎంత 1, స్టిల్ 1.5 అంటే మాత్రము అది ఇంటీజర్ డివిజన్ కాబట్టి ఒక్కసారి బేసిక్స్కి వెళ్ళి చూసిరా, ఆపరేటర్స్ లో డీటెయిల్ గా చెప్పాను అది. ఓకే, సో 1 అంటే ఇప్పుడు నా మిడ్ 1కి పాయింట్ చేసింది, ఇది తీసేసేయి అంటే నా మిడ్ 1కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటి, మళ్ళా 14 లో ఉన్న కంటెంట్ గ్రేటర్ దాన్ 31 కాదు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, డెఫినెట్ గా మిడ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్ని తక్కువ నచ్చా, అంటే స్టార్ట్ ని నేను ఇప్పుడు మిడ్ +1 చేయొచ్చా లేదా, అంతేనా మనం చేయాల్సింది. అంటే ఇక్కడ వర్క్ అవుతుంది కూడా అంతేనా, సి మిడ్ +1 కాదు అంటే ఎల్ స్టేట్మెంట్ అయినా వర్క్ అయ్యేది. అంటే మిడ్ లైక్ స్టార్ట్ కాస్త మిడ్ +1 అయింది. అంటే ఇప్పుడు నా అప్డేట్ అయ్యి ఉన్న డేటా స్టార్ట్ కాస్త 2 ఎండ్ రిమైన్స్ సేమ్. నువ్వు అలాంటి చిన్న గమనించు, ఎండ్ రిమైన్స్ సేము అండ్ ఇప్పటిదాకా మళ్ళా మిడ్ సేము. మరి ఇప్పుడు చూడు ఎక్కడ దాకా రన్ చేయాలనేది ఇప్పుడు తెలిసింది. ఎందుకు మనం ఇంకా ఈ వైల్ లూప్ ఎక్కడ దాకా రన్ చేయాలని ఫీల్ చేయాల.
సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. చూడు, మళ్ళా స్టార్టింగ్ మళ్ళా నేను మిడ్ కంప్లీట్ చేయాలా? ఎందుకు? సి ఇంకా నాకు డేటా దొరకలేదు, దొరికిద్దో లేదో తెలియదు, బట్ స్టిల్ చేస్తూనే ఉండాలా. సి ఇప్పుడు మళ్ళీ ఏమైంది? స్టార్ట్ ప్లస్ స్టార్ట్ ఎంత నాకు 2 మళ్ళీ ఇప్పుడు చూడు ఎండ్ 3 -2/2 ఎంత 2 + 1/2 ఇదంతా 0నేనా? అంటే సింపుల్ గా 2నేనా? చూడు ఇప్పుడు నా మిడ్ స్టార్ట్ రెండు ఒకే దానికి పాయింట్ చేస్తున్నాయి. అండ్ దెన్ పాయింట్ చేసిన తరువాత మళ్ళీ అదే క్వశ్చనా కదా, మిడ్ లో ఉన్న కంటెంట్ ఫెచ్ చేయి. 24 గ్రేటర్ దాన్ 31 కాదు. కాలేదంటే దాని మీనింగ్ ఏంటి? స్టార్ట్ ను మిడ్ +1 చేయి, స్టార్ట్ ను మిడ్ +1 చేయి. అంటే ఇక్కడ స్టార్ట్ చేసిన పాయింట్ ఇక్కడికి స్టార్ట్ చేసింది అండ్ మిడ్ సేమ్. ఎందుకు ఇంకా అది కంప్లీట్ అవ్వాలి? అప్డేటెడ్ కంప్యూటేషన్ జరగల దానిది. అంటే ఇప్పుడు స్టార్ట్ ఏంటి? ఒకటి ఎంత? స్టార్ట్ కూడా 3 కాదా? నెక్స్ట్ టైం ఇది చూడు, ఇప్పుడు మళ్ళా స్టార్ట్ మిడ్ ఎంత, లైక్ స్టార్ట్ ఎంత 3, ఎండ్ ఎంత 3, స్టార్ట్ ఎంత 3/2. ఇది ఆబ్వియస్ గా 0 కాబట్టి 3నా? ఎందుకు? స్టార్ట్ ఎండ్ రెండు అక్కడే పాయింట్ చేస్తుంటే దాని మిడ్ వాల్యూ కూడా అక్కడే కదా చేసేది. అంటే ఇప్పుడున్న మిడ్ కూడా ఇక్కడే చేస్తుంది, మూడు ఒకే దానికి చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళా నేను కంటెంట్ ఫెచ్ చేయాలా లేదా? ఎంత కంటెంట్? మిడ్ లో ఉన్న కంటెంట్ 31 గ్రేటర్ దాన్ లైక్ ఈక్వల్స్ టు 31. అవును ఇక్కడ ఈక్వల్ అయింది. అంటే డైరెక్ట్ గా నా కంటెంట్ రిటర్న్ అయిపోద్దా? అని ఇప్పుడు రిటర్న్ అయింది. సపోజ్ ఇక్కడ 30 ఉంది అనుకుందాము. ఇప్పుడు ఏమైందో కూడా చూద్దాం. ఎందుకు? నాకు దొరికే కేసు వద్దు, నాకు వర్స్ట్ కేసులో ఎంత సార్లు రన్ అయ్యిద్ది అనేది కావాలి. ఇప్పుడు ఏమైంది? 30లో ఉన్న కంటెంట్ గ్రేటర్ దాన్ 31 కాదు. అంటే ఇక్కడున్న వాల్యూ నాకు కావాల్సిన దానికన్నా తక్కువ అంటే నేనేం చేయాలి? స్టార్ట్ ను +1 అయినా చేయాల్సింది. చూడు ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేయి. స్టార్ట్ ని కాస్త +1 కి పెడతా. +1 మిడ్ ఎంత 3 +1. ఇప్పుడు స్టార్ట్ 4 కి పాయింట్ చేసింది. అంటే స్టార్ట్ ఇక్కడ కాస్త 4 అయ్యింది. అండ్ ఇప్పుడు చూడు, వన్స్ స్టార్ట్ ఈ కార్నర్ లో లెఫ్ట్ కార్నర్ నుండి స్టార్ట్ చేశా, ఎండ్ ఈ రైట్ కార్నర్ నుండి స్టార్ట్ చేశా. ఇలా జరుపుకుంటా అవి ఫ్లిప్ అయినాయి అంటే డెఫినెట్ గా బైనరీ సెర్చ్ పర్స్పెక్టివ్ లో అన్ని ట్రావెల్స్ చేసినట్ట కాదా? అంటే నాకు కావాల్సిన కంప్యూటేషన్ క్వశ్చన్స్ ప్రతి దాన్ని అడిగినట్ట కదా? అంటే ఇప్పుడు టెర్మినేట్ చేయొచ్చా? ఎప్పుడైతే నా స్టార్ట్ ఎండ్ కాస్త రివర్స్ పొజిషన్ వస్తాయో, అంటే స్టార్ట్ ఎప్పుడైతే లెస్ దాన్ ఎండ్ కాకుండా ఉండిద్దో, లేదా ఈక్వల్ కేసులో కూడా నేను చెక్ చేశాను ఇందాక. అంటే ఎప్పుడైతే స్టార్ట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్ దాకా ఉంటుందో, ఎప్పుడైతే స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్ దాకా ఉంటుందో, అంటే ఇటు డెఫినెట్ గా స్టార్ట్ అనేది ఈక్వల్ గానీ లెస్ దాన్ గానీ అవ్వాలి. ఇలా అయిన ప్రతిసారి నేను నా అల్గోరిథం రన్ చేయొచ్చా? ఎందుకు? మనము లాస్ట్ వీడియోలో చెప్పుకున్నప్పుడు కూడా ఎప్పటిదాకా రన్ చేసావు? ఈవెన్ ఆ లాస్ట్ మిగిలిన డోర్ లో ఉన్న డేటాని యాక్సెస్ లైక్ అలానే ఒక్క డోర్ మాత్రమే మిగిలిన ఆ డోర్ ని కూడా ఓపెన్ చేసావు. అందులో ఇక్కడ ఎరే అనుకుంటే ఆ లాస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎరే కంటెంట్ ని కూడా యాక్సెస్ చేసి చూసి చెప్పాలి కదా అది ఈక్వలా కాదా అనేది. అప్పుడు మాత్రమే కదా డిసైడ్ అయ్యేది నేను ఓకే అది ఎరేలో లైక్ నాకు కావాల్సిన సెర్చ్ ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పేది. అందుకే స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్ దాకా నాకు లోపల ఉన్న ప్రాసెస్ చేస్తానే ఉండు. స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ ప్రాసెస్ చేస్తానే ఉండు. వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయి అంటే ఎప్పుడైతే ఎండ్ అనేది లెస్ దాన్ అయ్యిద్దో, ఎప్పుడైతే ఎండ్ అనేది లెస్ దాన్, ఎండ్ అంత ఇప్పుడు 3, స్టార్ట్ అంత 4, అంటే స్టార్ట్ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఈ అయ్యిద్దో అప్పుడు బయటకు వచ్చేసి ఆ లూప్ నుండి బయటకు వచ్చేసావంటే అసలు ఆ నంబరే లేదు, నువ్వు అడిగిన నంబర్ ఉన్న ఇండెక్సే లేదు. ఎందుకు -1 పెట్టాను? ఎందుకంటే ఎరే స్టార్ట్స్ ఫ్రమ్ 0 కాబట్టి. -1 అని రిటర్న్ చేస్తే నా పర్స్పెక్టివ్ లో దాని మీనింగ్ ఏంటంటే ఓకే నెంబర్ దొరకల. నీకు అది కాదు, -100 ఇచ్చుకో, లేదా -999 ఇచ్చుకో, లేకపోతే నీకు నచ్చింది ఇచ్చుకో, బట్ పాజిటివ్ లో ఇవ్వద్దు. ఎందుకు? పాజిటివ్ అంటే ఎరే స్టార్ట్స్ ఫ్రమ్ 0 కదా. లేదు అని అంటే నువ్వు nums.length ఇచ్చుకో. ఎందుకంటే టోటల్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి 9,
కానీ అరే బేస్డ్ ఇండెక్స్ మీద వెళ్తున్నాం కాబట్టి ఎట్ మ్యాక్స్ 0 to 8 వస్తుంది. అంటే అరే లైక్ ఈ ఇండెక్స్ నే కదా మనం ఎండ్ ఆఫ్ ద డే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ దొరికితే మిడ్ అనేది ఏంటిది, అరే ఇండెక్స్ కి పాయింట్ చేస్తున్నాము. అంటే అరే లెంత్ ఇప్పుడు టోటల్ 9, కానీ లాస్ట్ ఇండెక్స్ పాయింట్ చేసేది 8. అంటే 9 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, నాకు నెంబర్ దొరకలేదని. అంటే అరే ఇండెక్స్ 9 దగ్గర నుండి నీ ఇష్టం అంతకన్నా ఏ నెంబర్ అని ఇచ్చుకో. అంటే ఇక్కడ నేను ఈ పర్టికులర్ నెంబర్ కి ఇన్స్టెడ్ ఆఫ్ అరే సైజ్ ఇక్కడ 9 అని ఫిక్స్ అయింది తెలుసు కాబట్టి 100 అని ఇస్తా, లేదా 1000 అని ఇస్తా, 10,000 బై హార్ట్ బట్టి పట్టద్దు. నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు బట్టి పట్టకుండా నేర్చుకోవడం. ఓకే, సెన్స్గా మీనింగ్ఫుల్గా ఆలోచించి కోడ్ రాయి. సో ఇప్పుడు ఇక్కడ నేను సింపుల్గా నమ్స్ డాట్ లెంత్ అని రాయొచ్చా, ఎందుకు 9 వస్తుంది, దొరకలేదు అంటే 9 వస్తుంది. అంటే 9 వచ్చింది అంటే నా పర్స్పెక్టివ్లో లైక్ దొరకలేదు అని. సో ఇలా కాకుండా సింపుల్గా మనం అందుకే నెగటివ్స్లో రాద్దాము. ఓకే, ఒక్కసారి మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఇప్పుడు సి ఇండెక్స్ అంతా 3 అంటే ఏంటి, ఫోర్త్ ఎలిమెంట్ అవునా కదా. 1 2 3 ఇది ఫోర్త్ ఎలిమెంట్. ఎందుకు నాకు రిటర్న్ అయ్యేది ఎరే ఇండెక్స్ టర్మినాలజీలో, అంటే థర్డ్ 3 అంటే ఫోర్త్ బ్లాక్ లో ఉన్న కంటెంట్ 31. ఇప్పుడు 30 అని ఇద్దాము. మనకి ఎంత రావాలి, -1 రావాలి. ఎందుకు, అసలు ఆ ఎలిమెంటే లేదు కాబట్టి. ఓకే, ఒక్కసారి 31 అని పెట్టి అగైన్ ఒకసారి డీబగ్ చేద్దాం. సో దట్ నీకు ఇంటర్నల్గా ఎలా మ్యాన్యుపులేట్ అవుతుంది అనేది కూడా అవేర్నెస్ వచ్చేసిద్ది. సో కోడ్ ఇంకా క్లియర్గా ఉండిద్ది. అండ్ మళ్ళా చెప్తున్నాను, స్టార్ట్ లెస్ దాన్ ఈక్వల్స్ టునే రాయాలి. బైనరీ సెర్చ్ అన్న ప్రతిదానికి కోడ్ ఫార్మెట్ ఇలానే ఉండిద్ది అని అంటే కాదు. క్వశ్చన్ బట్టి అక్కడ లెస్ దాన్, స్టార్ట్ లెస్ దాన్ అంటే స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కూడా మనం ట్యాకిల్ చేయాలనేది ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఉంటుంది. ఇది జస్ట్ ఒక టెంప్లేట్ గా మాత్రమే ఆలోచించుకో. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇనిషియల్ గా 31 కావాలి, 08 మనం కూడా అంతేనా. నెక్స్ట్ డివైడెడ్ బై 2 చేసింది, దాని తర్వాత ఈక్వల్ కాదు కాబట్టి గ్రేటరా కదా చెక్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ అయితే ఎండ్ -1. ఇప్పుడు ఎండ్ ఎంత 8, కానీ మిడ్ -1 చేయాలి. మిడ్ ఎంత 4. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది నొక్కగానే ఎండ్ 3 అవ్వాలి. 3 అయిందా లేదా. అండ్ దెన్ మళ్ళీ అగైన్ కోడ్ రన్ అవుతుంది. ఎందుకు, స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ కాబట్టి. ఎందుకు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కాబట్టి. అండ్ దెన్ మళ్ళీ మిడ్ కంప్యూట్ చేస్తున్నాము, ప్రాపర్గా అప్డేటెడ్ మిడ్ కంప్యూట్ చేస్తున్నాం 1 ఇది అవ్వగానే ఈక్వలా కాదా లైక్ ఈ చెకింగ్ చేస్తుంది. ఇప్పుడు ఎంత, మిడ్ +1 అవ్వాలి. స్టార్ట్ 0 కాబట్టి, మిడ్ 1 కాబట్టి, స్టార్ట్ ఇప్పుడు 2 అవ్వాలి. మిడ్ +1 కాబట్టి 2 అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. ట్రూ అవును కాబట్టి మళ్ళా కంప్యూటేషన్ చెయ్యి, మళ్ళా ఇది చెయ్యి. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఇది చెక్ చేస్తుంది ఈక్వల్ కదా కాదు, కాకపోతే మళ్ళీ ఇది అప్డేట్ చేయి. అండ్ దెన్ 3 స్టిల్ చేయాలి. ఎందుకు, ఇదే నా లాస్ట్ గా సింగిల్ గా మిగిలిన ఎలిమెంట్. ఇందులో ఇది కూడా ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది ఉండదు అనే కన్ఫర్మేషన్ లాంటి కోడ్ వస్తే, అలాంటి ప్రాబ్లం వస్తే ఈక్వల్ కేస్ ట్యాకిల్ చేయొద్దు. ఓకే, అండ్ మళ్ళీ ఇప్పుడు చూడు ఈక్వల్ కాబట్టి రన్ చేయి, చెక్ చేయి, అవును రిటర్న్ చేయి, ప్రింట్ చేయి. అండ్ దెన్ డన్, కోడ్ టెర్మినేట్ అయిపోయింది. ఇక్కడ 3 వచ్చింది. ఓకే, అండ్ దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా ఒక్కసారి లీడ్ కోడ్ లో సబ్మిట్ చేద్దాము. అండ్ లీడ్ కోడ్ లో ఈ క్వశ్చన్ వచ్చేసి 704 అండ్ ట్యాగ్ వచ్చేసి ఈజీ. అండ్ ఇక్కడ మనము వాల్యూ అనే పర్స్పెక్టివ్ లో రాసుకున్నాము, వాడు ఇంటీజర్ ని ఇక్కడ టార్గెట్ అన్నాడు. బట్ మనమంతా వాల్యూలో రాసాం కాబట్టి జస్ట్ ఆ టార్గెట్ అనే బదులు వాల్యూ అనేది రిప్రజెంట్ చేశాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ అంటే ఇక్కడ అరే నేను నమ్స్ అనుకున్నా, వాడు నమ్స్ పర్స్పెక్టివ్ లో ఇచ్చాడు కాబట్టి ఫైన్, గుడ్ ఎనఫ్. అండ్ ఇక్కడ క్వశ్చన్ కూడా చూడు ఏమంటున్నాడు, గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్ నమ్స్ విచ్ ఈస్ సార్టెడ్ ఇన్ ఎసెన్స్. ఇప్పుడు క్వశ్చన్ ప్రాపర్ గా చదువు, ఒక్కసారి ఈ క్వశ్చన్ ని ప్రాపర్ గా చదివి అప్పుడు చేద్దాము. గివెన్ అండ్ అరే లింక్ లిస్ట్ కాదు, ట్రీస్ కాదు, గ్రాఫ్ కాదు, అరే ఆఫ్ ఇంటీజర్ నమ్స్ విచ్ ఈస్ సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఏ ఆర్డర్ అనేది కూడా మ్యాండేటరీ. వాట్ ఇఫ్ మనం చేసింది ఏంటి ఇప్పటిదాకా, 3 4 31 12 లైక్ 55 ఇలా చిన్న నుండి పెద్దకి వెళ్ళాము. వాట్ ఇఫ్ అది పెద్ద నుండి చిన్నగా వస్తే అప్పుడేం చేస్తావు, దానికి తగినట్టు కోడ్ రాయాలా లేదా. ఎందుకు, సార్టెడ్ అంటే డజంట్ మీన్ అది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంది, అసెండింగ్ ఆర్డర్ లో ఉంది అని. అలా కాదు, సార్టెడ్ అంటే ఒక ఆర్డర్ లో ఉంది, అది ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది తెలియదు. బట్ ఇక్కడ మెన్షన్ చేసినాడు చూడు,
అరే సార్టెడ్ అది అసెండింగ్ ఆర్డర్. మనం కూడా అసెండింగ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ లో ఉన్న డేటా ఫార్మెట్ కి కోడ్ రాసాం. అండ్ నువ్వేం చేస్తావు అంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్న డేటా ఫార్మెట్ కి బైనరీ సర్చ్ ని సార్టెడ్ లో ఉన్న డేటాకి అప్లై చేసి కామెంట్ చేయి. ఓకే, అండ్ ఇప్పుడు చూడు, ఇంటీజర్ టార్గెట్ అని ఇచ్చాడు. ఇఫ్ ఇన్ కేస్ ఆ టార్గెట్ ఉంటే దాని యొక్క ఇండెక్స్ అని రిటర్న్ చేయి, లేకపోతే -1 అని రిటర్న్ చేయి. యూ మస్ట్ రైట్ అన్ అల్గోరిథం విత్ లాగ్ ఎన్ కాదు, ఎన్ అని అంటే నువ్వు బ్లైండ్ గా లీనియర్ సర్చ్ అప్లై చేయొచ్చు. బట్ వాడు లాగిన్ అన్నాడంటే అది డెఫినెట్ గా బైనరీ సర్చ్. అండ్ ఇంకొకటి ఒక హింట్ లాగా చెప్తున్నా, లైక్ జస్ట్ ఒక ఐడియా లాగా చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏ కోడులో అయినా లీడ్ కోడ్ క్వశ్చన్ లో సంథింగ్ అది లాగిన్ పర్స్పెక్టివ్ లో చెప్పాడు అంటే, నాకు లాగిన్ ఐడియాలజీ కావాలి అన్నాడు అంటే, ఇఫ్ ఇన్ కేస్ అది సర్చింగ్ లాంటి కైండ్ అయితే బైనరీ సర్చ్ మోస్ట్లీ అప్లికబుల్ అయ్యేది. ఇలా పర్స్పెక్టివ్ లో ఆలోచించు. అక్కడ నీకు హింట్ ఇస్తున్నట్టేసి బ్లైండ్ గా లీనియర్ సర్చ్ అప్లై చేసుకోవద్దు. లాగిన్ అది సర్చ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ లో లాగిన్ అన్నాడంటే అది డెఫినెట్ గా బైనరీ సర్చ్ క్వశ్చనే. కాబట్టి నువ్వు బ్లైండ్ గా వెళ్ళద్దు, బైనరీ సర్చ్ టెర్మినాలజీలో ఆలోచించడానికి ట్రై చేయి. ఓకే, అండ్ ఇక్కడ కూడా అంతే, లాగిన్ అన్నాడంటే డెఫినెట్ గా బైనరీ సర్చ్ అయ్యే పాసిబుల్ ఉంది. ఎందుకు సార్టెడ్ అసెండింగ్ కాబట్టి. సార్టెడ్ అసెండింగ్ లో బైనరీ సర్చ్ టెక్నిక్ ని వాడచ్చు కాబట్టి వాడాము ఇక్కడ. అంతేగాని బైనరీ రీసెర్చ్ డజంట్ మీన్ సార్టెడ్ అసెండింగ్ ఆర్డర్ కి సర్చింగ్ అప్లై చేయడం. ఓకే, అండ్ దెన్ ఆల్రెడీ మనం డేటా సెట్స్ ని కవర్ చేసాం, లైక్ టెస్ట్ కేస్ ని కవర్ చేసాం కాబట్టి ఇట్స్ ఫైన్. అండ్ చూడు ఇక్కడ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు దాకా మనం ఏదైతే అప్లై చేసామో అది జస్ట్ డేటా యూనిక్ అయితేనే అప్లికబుల్ అయ్యేది. యూనిక్ అయితేనే అంటే దాని మీనింగ్ ఏంటంటే 3, 19 వాట్ ఎవర్, లైక్ 24 అండ్ దెన్ 31 అండ్ దెన్ 55 అని ఇచ్చాం కదా. ఇక్కడ ఇంకో 55 ఉంటే అది ఏ నంబర్ ఇచ్చిద్దో తెలియదు అండ్ ప్రాపర్ గా అది డిటెక్ట్ చేసిద్దో లేదో కూడా చెప్పలేం. ఓకే, లైక్ ఐ మీన్ డిటెక్ట్ చేయదు అంటే బట్ కన్ఫర్మ్ గా చేసిద్ది, కానీ ఇందులో ఏ నంబర్ ఇచ్చిద్ది అనేది చెప్పలేం. అందుకే ఇక్కడ యూనిక్ అని కూడా మెన్షన్ చేశారు. మరి ఇలా డూప్లికేట్ ఉంటే ఎలా చేద్దాం, డూప్లికేట్ ఉంటే ఎలా అనేది సపరేట్ ప్లేలిస్ట్ లో మనం నేర్చుకుందాం. ప్లేలిస్ట్ అంతా అందుకే కదా మనం సపరేట్ గా పెడుతుంది. ఇలాంటి టాక్టిక్స్, ఇలాంటి ప్యాటర్న్స్ ని లైక్ వాట్ ఎవర్ బైనరీ రీసెర్చ్ లో లైక్ నీకు ఇక భయం లేకుండా అనే కాన్ఫిడెన్స్ వచ్చేలాంటి క్వశ్చన్స్ పిక్ చేసుకొని ప్లేలిస్ట్ లో అక్కడ నేర్చుకుందాం. ఓకే, బట్ ఇక్కడ మనం అప్లై చేసే బైనరీ రీసెర్చ్ కి బేసిక్ ఏంటంటే యూనిక్ నెంబర్స్ ఉంటే డెడికేటెడ్ గా ఆ ఇండెక్స్ ఇవ్వగలదు అండ్ వీడు ఆ అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఓకే, అండ్ ఫైనల్ గా ఒకసారి దీన్ని రన్ చేద్దాము. యాక్సెప్టెడ్ అండ్ సబ్మిట్ చేసి చూద్దాము. ఓకే, అండ్ యాజ్ యూజువల్ గా పైథాన్ లో కూడా ఎలా రాయాలి అనేది చూద్దాము. సో దట్ ఓవరాల్ గా నీకు బైనరీ సర్చ్ ని ఎలా రాసేయాలి అనేది క్లారిటీ వచ్చేసింది. ఓకే, సేమ్ ఎలాగైతే మనం స్టార్ట్ అండ్ ఎండ్ రిప్రజెంట్ చేసుకున్నాము ఒక డేటాకి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఎండింగ్ పాయింట్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అయ్యేదాకా అంటే విచ్ మీన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఒకే ఒక నెంబర్ ఉంటే ఇక్కడ మల్టిపుల్ డేటా ఉంది. వాట్ ఇఫ్ ఒక్క డేటానే ఉంటే లైక్ 24 అనే డేటాలో మాత్రమే, లైక్ 24 అనే డేటా అరేలో ఉంటే అప్పుడు అది కూడా చెక్ చేయాలి కదా. అందుకే ఇక్కడ ఈక్వల్ కేస్ అనేది కూడా రాసాం మనం. ఓకే, సో ఇక్కడ ప్రతి దానికి మనము ఈ మిడ్ అనేది కంప్యూటేషన్ జరుగుతూ ఉండాలి. అప్డేటెడ్ మిడ్ కావాలి కాబట్టి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏ పర్టికులర్ మిడ్ అప్డేటెడ్ మిడ్ లో ఒక్కసారైనా టార్గెట్ కి రీచ్ అయితే, లైక్ టార్గెట్ ఈక్వల్ అయితే ఆన్ ద గోలో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఆపేసి రిటర్న్ చేసేసి. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే అంటే యాక్సెస్ చేసిన అరే కంటెంట్ గ్రేటర్ దాన్ టార్గెట్ అయితే, నా టార్గెట్ కన్నా ఎక్కువ ఉంటే అంటే నేను సెర్చ్ చేయాల్సిన పాసిబిలిటీ అంతా లెఫ్ట్ సైడ్ లో ఉన్నట్టు కదా, అందుకే నా ఎండ్ని తగ్గిస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నా టార్గెట్ అనేది పెద్దదైతే అంటే నా లైక్
యాక్సెస్ చేసిన మిడ్ ఎలిమెంట్ కన్నా నా టార్గెట్ పెద్దదైతే, అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్రతి కంటెంట్ అనేది తక్కువ కదా, నా సర్చింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు రైట్ సైడ్ లో చేయాలి కదా, కాబట్టి స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 చేసాం. అండ్ ఇలా మనం ప్రతిసారి అప్డేట్ చేసుకుంటా వస్తాం. వన్స్ ఎప్పుడైతే ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ అసలు ఆ నెంబరే పాసిబిలిటీ అందులో లేకపోతే అప్పుడు ఏమయ్యింది చూడు, ఎండ్ ఇక్కడ స్టార్ట్ ఇక్కడ వస్తుందా, ఇఫ్ ఇన్ కేస్ ఉంటే డెఫినెట్ గా ఈక్వల్ కేసులో దొరికిపోయింది ఎట్ మ్యాక్స్ లాస్ట్ ఎడ్జ్ కేసులో. ఇఫ్ ఇన్ కేస్ అసలు ఆ నెంబరే లేకపోతే డెఫినెట్ గా ఎండ్ స్టార్ట్ మారిద్దా, లైక్ ఆపోజిట్ కింద వెళ్ళిపోతాయా, అండ్ ఇప్పుడు టెర్మినేట్ అయిపోయింది. అలా టెర్మినేట్ అయినప్పుడు మనం -1 రిటర్న్ చేస్తున్నాము. ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాము. See, beats 100%. Okay, and that's it for this video. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీప్ డైవ్ చేసి అసలు లీనియర్ సెర్చ్ కి అండ్ బైనరీ సెర్చ్ కి నిజంగా ఎంత టైం డిఫరెన్స్ ఉంటుంది అనేది టైమర్స్ పెట్టి అండ్ ఎన్ని కంపారిజన్ చేస్తుంది, లైక్ లీనియర్ సెర్చ్ అయితే ఎన్ని చేయాల్సి వస్తుంది, బైనరీ సెర్చ్ అయితే ఎన్ని చేయాల్సి వస్తుంది, బెస్ట్ కేసులో లీనియర్ సెర్చ్ ఎన్ని కంపారిజన్ చేసిద్ది, వర్స్ట్ కేసులో లీనియర్ సెర్చ్ ఎన్ని చేసిద్ది, అండ్ ద సేమ్ వే బెస్ట్ కేసులో బైనరీ సెర్చ్ ఎన్ని చేసిద్ది, వర్స్ట్ కేసులో ఎన్ని బైనరీ సెర్చ్, లైక్ ఎంత టైం ఎన్ని కంపారిజన్ స్పెండ్ చేస్తుంది అనేది దీని మీద టైం స్పెండ్ చేసి అర్థం చేసుకుందాం. సో దట్ నీకు విజువల్ గా కూడా నిజంగా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది క్లియర్ గా అర్థమైంది. అండ్ దానికి మనం ఒక పెద్ద డేటా సెట్ ని తీసుకొని లైక్ పెద్ద అరే సైజుని తీసుకొని ఇవన్నీ కంపేర్ చేద్దాం. అండ్ అట్ లాస్ట్ గా మనము ఆల్రెడీ బైనరీ సెర్చ్ మీద ఒక అప్లికేషన్ కూడా నేర్చుకున్నాం కదా, మెన్ ఫాలోడ్ బై ఉమెన్, లైక్ బాయ్ ఫాలోడ్ బై గర్ల్ అనేది, దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాము. సో దట్ నీకు ఓవరాల్ గా అసలు బైనరీ సెర్చ్ మీద లైక్ సర్చింగ్ కాన్సెప్ట్ మీద క్లియర్ ఐడియా వచ్చేసేయాలి. అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్ గా మనం ప్లేలిస్ట్ ని ప్రిపేర్ చేసుకొని అందులో 20 to 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఓకే, సో ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.